ఒకరివి వేడుకలు, మరొకరివి షార్ట్ ఫిలిం, ఇంకొకరివి ఛార్జ్ షీట్లు. తెలంగాణలో ప్రధాన పార్టీల వ్యూహాలివి. అధికార ప్రతిపక్షాల మధ్య డైనమైట్లు పేలుతున్నాయి. సీఎం చెప్పినట్లుగానే రైజింగ్ తెలంగాణ నిజమేనా? ఏడాదిలో వచ్చిన మార్పెంత? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పాలకులు ఇంకేం చేయాలి? ఇంతకీ ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? తెలంగాణ తీర్మార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు రసవత్తరంగా ఉంటాయి. అధికార పక్షం తప్పులు ఎప్పుడు దొరుకుతాయోనని ప్రతిపక్షాలు కాచుకొని కూర్చుంటాయి. అధికార పక్షం కూడా ప్రతిపక్షాల విమర్శలను అంతే బలంగా తిప్పుకొట్టేందుకు పదునైన సవాళ్లతో కూడిన అస్త్రాలను సంధిస్తోంది. అందుకే తెలంగాణలో రాజకీయం హాట్గా సాగుతోంది. ఇక తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు చేస్తామంటున్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది రేవంత్ రెడ్డి ఏడాదిలోనే చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం 100 ఏళ్లు అయినా ఎవరు మర్చిపోరని మండిపడ్డారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం, ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలినరు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణ వెళ్ళి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, DSC నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై కమలం ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తుంది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జ్షీట్ను విడుదల చేశారు. హస్తం పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకు అందలేదన్నారు కమలనాథులు. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై పోరుబాట తప్పదన్నారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ప్రజాపాలన వేడుకల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు, హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1 సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు,
ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ వీరు వారని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకమైన కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు సంధించారు. రేవంత్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్ళీ అధికారం కేసీఆర్కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమన్నారు. సహజంగా ఏ ప్రభుత్వం మీదనైనా 3-4 ఏళ్ల తర్వాత కోపం వస్తుంది, కానీ ఏడాదిలోనే రేవంత్ ప్రభుత్వంపై మనసు విరిగిందన్నారు. విద్యార్థులు, రైతులు, గిరిజనులు, ఆశా వర్కర్లు, మాజీ సర్పంచుల సమస్యలపై బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు కేటీఆర్. యుద్ధంలో ఎట్లయితే విజేతలు పరాజితుల ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తారో అదే ప్రయత్నం మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి రూపంలో ఈ ఆధిపత్య శక్తులు తెలంగాణ వీర చరిత్రను, తెలంగాణ పోరాటాల చరిత్రను తుడిసివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మామూలుగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. ఖచ్చితంగా తెలంగాణలోని కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు, ఉద్యోగ నాయకులు, తెలంగాణలోని ప్రతి బిడ్డ ఈ దుర్మార్గులను చీల్చి చెండాడాలి, వాళ్ళ వాదనను చీల్చి చెండాడాల్సిన అవసరం ఉన్నది. ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం, భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ప్రస్తుత పార్లమెంటులో మన గలం వినిపించేటోడే లేడు. 8 వాళ్ళు గెలిచిండ్రు, 8 వీళ్ళు గెలిచిండ్రు. 8+8 గుండు 0. మాట్లాడేటోడు లేడు, అడిగేటోడు లేడు, తెలంగాణ గురించి కొట్లాడేటోడే లేడు లోక్సభలో. అందుకే తెలంగాణ సమాజం ఆలోచించాలి. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు వచ్చినాయా? ముఖ్యమంత్రి 28 సార్లు ఢిల్లీకి పోతే 28 పైసలు వచ్చినాయా? ఆలోచించండి. అదే కేసీఆర్ ఉన్నన్నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టడానికి సాహసం చేయని అదానీలు, ప్రధానీలు ఇలా తొడగొట్టుకుంటూ వస్తున్నారంటే మనోడు లేకపోవడం వల్లనే కదా. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైట్, ఇంకా కాంగ్రెస్ ఏడాది పాలనపైన చర్చిద్దాం. ఇక డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా డాక్టర్ అందసత్యం గారు, మీరు చెప్పండి, ఒక్కరివి ఇంతకుముందు చెప్పుకున్నట్టు అంటే కాంగ్రెస్వి వేడుకలు, ఇంకో పార్టీ ఏమో ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తుంది, ఇక ఇంకో పార్టీ ఏమో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ ఏడాది పాలన పైన. ప్రధాన పార్టీల వ్యూహాలు ఈ విధంగా నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చెప్పినట్లుగానే రైజింగ్ తెలంగాణ నిజమేనా? ఏడాదిలో వచ్చిన మార్పెంత? ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? పాలకులు అసలు ఏం ఇవ్వాలి? ఇంతకీ ఇది ఎవరిది నిజం అంటారు, ఎవరిది అబద్ధం అంటారు? ఇవాళ ప్రతిపక్షాలకు కానీ అధికార పక్షానికి కానీ 2 మార్గాలు ఉంటాయి. అధికార పక్షం గత ప్రభుత్వం చేసిన దాంట్లో లోపాలను ప్రచారం చేయటం, రెండవది వాళ్ళు చేసినటువంటి సక్సెసెస్ ఏమిటో చెప్పుకోవడం. ఈ 2 ఇవాళ అధికార పార్టీ చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు ఉద్యమాలు నిర్వహించడం, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపెట్టడం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ టజిలు ఈ ఏడాదైన సందర్భంగా ఇంకా మంచి హై పీక్ స్టేజ్కి వచ్చింది. దీంట్లో ఇవాళ అసలే కాంగ్రెస్ వచ్చినాక అభివృద్ధి కాలేదు, ఏం చేయట్లేదు అనేది నిజం కాదు. ఎందుకంటే ఇవాళ సెకండ్ క్వార్టర్లో జీడిపి, దేశవ్యాప్త జీడిపి 7% ఉంటుంది అనుకున్నది 5.4% ఉంది. మొన్న ఎకనామిక్స్ల మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. రిజర్వ్ బ్యాంకు, నీతి ఆయోగ్ ఎందుకిట్ట జరిగిందని. సరే, నిర్మలా సీతారామన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గటమే తగ్గిపోయిందని చెప్పేసి ఆవిడ అంటున్నది. కానీ మన రాష్ట్ర తెలంగాణ గ్రోత్ రేటు బట్టి విక్రమార్క బడ్జెట్లో 12.5% ప్రొజెక్షన్ ఇచ్చాడు. కానీ స్టిల్ 9.2% ఇప్పుడు తెలంగాణ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో పడిపోయినా, ఇతర రాష్ట్రాలు పడిపోయినా తెలంగాణ గ్రోత్ రేట్ పడిపోలేదు. 9.2 అంటే నేషనల్ యావరేజ్ 5.4. కాబట్టి ఏం జరగలేదు అనేది నిజంగా అనుకున్నంత జరగకపోవచ్చు, అది ఒక విషయం. తర్వాత రెండవది వ్యవసాయ ఉత్పత్తి
దేశవ్యాప్తంగా 3.5% ఉంటే మన దగ్గర అబౌవ్ 3.5 ఉంది. దరిదాపు పంజాబ్ మనం ఏది ఫస్ట్ అనేటువంటిది ఇంకో 15 రోజులు తేలిపోద్ది. ఖరీఫ్లో ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో, ముఖ్యంగా ప్యాడీని ఉత్పత్తి చేయడంలో ఇద్దరం పోటీ పడుతున్నాం. తెలంగాణ మంత్రులు మందే ఫస్ట్ అంటారు, పంజాబ్ వాళ్ళు మందే ఫస్ట్ అంటున్నారు. నేను లేటెస్ట్ సెన్సెస్ చూస్తే అక్కడ 16 మిలియన్ టన్నులు పండించారు, ఇక్కడ 15.3 మిలియన్ టన్నులు పండించారు. అది ఫైనల్ డెసిషన్ వస్తే కానీ ఏదనేది తెలియదు. అందుకని అద్భుతమైనటువంటి వ్యవసాయ ప్రగతి, దానివల్ల దేశవ్యాప్తంగా వచ్చినటువంటిది తెలంగాణలో కూడా గ్రామీణ డిమాండ్ పెరుగుద్ది, తర్వాత గ్రామీణ ఎకానమీ పుంజుకుంటుంది, తర్వాత ఇతర వస్తువులకు డిమాండ్ పెరుగుద్ది అని దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఎకనామిక్స్లో సంతోషంగా ఉంది వ్యవసాయ ఉత్పత్తితోటి. తర్వాత మరొకటి, పరిశ్రమలు మిగతా అన్నీ కూడా 2.2% పడిపోయింది దేశవ్యాప్తంగా. కానీ తెలంగాణ 2.2% పడిపోలేదు, 7-8% ఉంది తెలంగాణ గ్రోత్ రేట్ ఇండస్ట్రీలో. కాబట్టి నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్గా, సోషల్ సైన్స్ స్టూడెంట్గా నిజాలే చెప్పాలి. ప్రతిపక్షం తిడితే అది పట్టుకొని, అధికార పక్షం పొగిడితే అది పట్టుకొని చెప్పడం కరెక్ట్ కాదు నేను. తర్వాత మూడో విషయం ఏంటంటే, నిజమే ఇవాళ బీజేపీ షార్ట్ షూట్ అన్నట్టుగా 66 అబద్ధాలు అన్న దాంట్లో కొంత నిజం ఉంది. 6 గ్యారెంటీలలో ఏమి చేయాలనేది అంటే నిజం లేదు, కానీ 3 పర్ఫెక్ట్గా చేశారు. మళ్ళీ దానికి ఉపాంగానికి పోతే కొంత రిలేటివ్గా నెగిటివ్ పాజిటివ్ ఉండొచ్చు. కానీ మహాలక్ష్మి పథకం కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే 200 యూనిట్లకు లోపలకు మాఫీ చేయటం కానీ, తర్వాత దరిదాపు ఒక 900 కోట్లు ఇవాళ 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వటం కానీ ధాన్యం మీద, ఇటువంటి ఒక 3-4 ఇంకా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చెప్పిన చెప్పాల్సి వస్తుంది. అందుకని అట్లా ఒక బ్రాడ్గా ఒక 3 సక్సెస్ అయ్యారు. మిగతా 3 టేకప్ చేయడానికి వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డది. ప్రతిపక్షాలు మీరు 90 రోజులు చేస్తామన్నారు, 90 రోజులు చేస్తామని వెంటబడితే మోయలేంది ముందెత్తుకున్నారు. రుణమాఫీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఆ కెపాసిటీ లేదు, ఇన్క్లూడింగ్ తెలంగాణ. రుణమాఫీ చేసే శక్తి ఎక్కడ లేదు. ఇప్పుడు బీజేపీ పరిపాలించేది కానీ అదర్ కాంగ్రెస్ స్టేట్స్ కానీ వేటికి ఆ శక్తి లేదు. 21,000 కోట్లు విత్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఒకే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ చేసే, ఒకవేళ కేంద్రం చేస్తే దానికి ఆ శక్తి ఉంది కానీ రాష్ట్రాలకు ఆ శక్తి లేదు. కానీ అన్నం అని చెప్పేసి తొందరపడి 21,000 కోట్లు రుణమాఫీ చేసే వరకల్లా మిగతా పథకాలకు నిధులు లేవు. మిగతా ఈ వాస్తవం బీజేపీ అంటున్నట్టుగా మిగతా 3 పథకాలు, పెన్షన్ల పెంపు కానీ ఇతర ఇంకా 3 టచ్ చేయలేకపోయింది గవర్నమెంట్. కాబట్టి వ్యూహాత్మకంగా అసలు నిజం చెప్పాలంటే మనకు వచ్చేటువంటి రెవెన్యూ అప్పులు పక్కకు పెడితే 2,20,000 కోట్లు అంచనా వేశారు. గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన, ప్రభుత్వాలు మారినంత మాత్రం అకస్మాత్తుగా రెవెన్యూ పెరగదు, ఖర్చులు పెరగవు, ప్రియారిటీస్ మారుతాయి. ఉదాహరణకు 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద అక్కడ కేసీఆర్ పెడితే వీళ్ళు ఆ 1,00,000 కోట్లు రుణమాఫీకి ఒక 20,000 కోట్లు, తర్వాత పాలమూరు దానికి ఒక 5,000 కోట్లు, తర్వాత ఎస్ఎల్బీసీకి 5,000 కోట్లు, ఇట్లా వీళ్ళ ప్రియారిటీస్ మారినాయి. కానీ రాష్ట్రానికి ఉండే క్యాపబిలిటీ మాత్రం అదే. కాబట్టి ఇవాళ అదనపు భారం మరొకటి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎదురైంది. నిజమే 6,70,000 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు అయినటువంటి 52,000 కోట్లు పెడితే దరిదాపు 7,32,000 కోట్ల అప్పు. ఈ అప్పు మీద భారం అది కూడా నిజమే, దరిదాపు 64,000 కోట్లు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పే చేసింది అసలు. ఇది రాష్ట్రానికి చేసింది 61,000 కోట్లు అయితే అప్పులు తీర్చడానికి 64,000 కోట్లు చెల్లించింది. ఇందులో అబద్ధం ఉందంటే లేదు, ఎవరన్నా అనుమానం రావచ్చు. 64 + 61 కలిపితే 125. 125 లక్షల కోట్లలో అప్పు తెచ్చింది 52,000 కోట్లు, ప్లస్ దీంట్లో మిగిలింది అంటే 64,000 కోట్లలో మిగిలింది 12,000 కోట్లు జమ చేస్తే 52 + 12,000 కోట్లు 64 కోట్లు అప్పులకు చెల్లించారు. ఇది రానున్న కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ వారం అనూహ్యంగా పెరుగుకుంటూ పోయేటువంటి అవకాశం ఉంది. దరిదాపు జిఎస్డిపిలో పంజాబ్ 49% అప్పుల శాతం ఉంది. 40% పైన ఉన్నటువంటి 6 రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ డెట్ ట్రాప్లో పోయిందని చెప్పేసి మనం కామెంట్ చేయొచ్చు. అంటే తెచ్చిన అప్పులంతా మళ్ళీ అప్పులకే కట్టేటువంటి స్థితి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 52,000 కోట్లు అప్పు తెచ్చి 64,000 కోట్లు అప్పు తీర్చారు. అంటే ఆదాయాలు కూడా 12,000 కోట్లు దాన్ని జమ చేసి కట్టారు. కాబట్టి మన తెలంగాణ కూడా రానున్న కాలంలో డెట్ ట్రాప్ పోయి ఇవాళ రేపు బడ్జెట్లో మెయిన్ హెడ్ ఏదంటే అప్పులు తీర్చేదే అవపడుతుంది. కాబట్టి ఏదేమైనా రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు అధికారంలోకి రావడం కోసం అన్ని రాష్ట్రాల్లో ఎన్ని నీతులు చెప్పినా
ఉచిత పథకాలు ఇంకో పథకం ప్రవేశపెడుతున్నాయి, భారం పడుతుంది. అయితే ఇందులో కొన్ని ఎక్సలెంట్ పథకాలు ఉన్నాయి ఎవరు ప్రవేశపెట్టినా. ఉదాహరణకు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు. ఒక్క అమెరికాలోనే రైతుకైన ఖర్చు 50% ప్రభుత్వం భరిస్తుంది. మన దేశంలో ఏ రాష్ట్రం లేదు. కానీ రైతు భరోసా ఇవాళ ఖచ్చితంగా అది ప్రొడక్షన్ లింక్డ్, ఉచిత పథకం కాదు. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల మీద దాని ప్రభావం ఉంది. అందుకే కాంగ్రెస్ కూడా కంటిన్యూ చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి అడ్జస్ట్మెంట్ల తేడా రావడానికి రుణమాఫీ కాదు. ఏమైనా స్కేర్సిటీ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ అటెంప్ట్ చేయలేదంటే రుణమాఫీ కాదు. కాబట్టి ఈ రుణమాఫీని 4 ఏళ్లలో ఒకే ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా 4 సంవత్సరాల్లో అమలు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శించేటువంటి అవకాశాలు దొరికేవి కాదు. కాబట్టి అధిక వాగ్దానాలు చేసి అధిక అమలు చేయాలంటే ఇప్పుడు రిలేటివ్గా ఆ స్కేర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కాబట్టి సహజంగానే ప్రతిపక్షాలు చేయలేని పనులు లేవనెత్తాలి, ప్రెజర్ చేస్తాయి. ప్రెజర్ చేయటాన్ని కూడా మనం ఆహ్వానించాలి. రాష్ట్ర ప్రభుత్వం లీకేజీలు వేయకుండా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళు అసలే 6 చేయలేదు 66 తప్పులని బీజేపీ అనొచ్చు, లేదా అసలు ఈ రాష్ట్రమే పరిపాలించలేకపోతారని బీఆర్ఎస్ అనొచ్చు, కాంగ్రెస్ మేము అంతా కరెక్ట్ చేసినాం అనొచ్చు. కానీ రిలేటివ్గా ప్రజలు గ్రహిస్తారు. ఎందుకంటే ఏ మేరకు న్యాయం జరుగుతుంది, ఏ మేరకు అమలు చేయలేకపోయారు అని గ్రహిస్తారు. అదే సందర్భంలో వాళ్ళు అంటున్నట్టుగా నేను ఒక రీసెర్చర్గా అప్పుడే 5 ఏళ్లలో రావాల్సి వచ్చింది, ఈ సంవత్సరంలో వచ్చిందన్న కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ రాను. ఇంకా ఆ స్థితి లేదు. ఇంకా వ్యతిరేకత ఉందా లేదా అనేదానికి ఒక ఎలక్షన్ జరగాలి. రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరిగితే కానీ వీళ్ళ ప్రెడిక్షన్స్ ఏమిటో తేలదు. అట్లనే కాంగ్రెస్ అమలు జరపడం వల్ల 40% ఓటింగ్ 50% పెరిగినటువంటి స్థితి కూడా ఇవాళ లేదు. కాబట్టి యాజ్ ఆన్ టుడే ఆ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లున్నాయో అదే పరిస్థితులు ఇవాళ కొనసాగుతూ ఉంది. కాకపోతే బీఆర్ఎస్ బీజేపీని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కొద్దిగా అగ్రెసివ్గా ఉంది. కానీ మరి ఫూటింగ్ బీజేపీ 8 ఎంపీలు గెలిచిన విలేజ్ లెవెల్ ఫూటింగ్ తక్కువ, రాజకీయ పలుకుబడి ఎక్కువ ఉంది బీజేపీకి. బీఆర్ఎస్కు రాజకీయ పలుకుబడి దక్కింది రెండోసారి పరిపాలన తర్వాత. కానీ విలేజ్ లెవెల్ యొక్క ఆ నెట్వర్క్ ఇప్పటికి ఉంది, విలేజ్ లెవెల్ నెట్వర్క్. కాబట్టి కాంగ్రెస్ తోటి పోటీ పట్టడానికి ఒకరికేమో రాజకీయ పలుకుబడి ఉంది బీజేపీకి, బీఆర్ఎస్కేమో లోకల్ నెట్వర్క్ ఉంది. కాంగ్రెస్ కూడా వచ్చిన ఓట్లకు నెట్వర్క్ బిల్డప్ చేసుకోవాలి. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎప్పుడు 40% ఓటింగ్ ఉండేది తెలంగాణలో. ఎలక్షన్ల ముందర 20% పడిపోయింది. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత 40% పెరిగింది. ఆ 40% నెట్వర్క్ బిల్డప్ చేసుకోవడానికి ఇప్పుడు విజయోత్సవాలు జరిపి ప్రతి జిల్లాలో 1 లక్ష మందిని సమీకరించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ జరుగుతున్నటువంటి పొలిటికల్ క్యాంపెయిన్స్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, సోషల్గా చూసినప్పుడు ఎడ్యుకేషన్గా చూసినప్పుడు కదలికలు వస్తున్నాయి. కానీ 1 ఇయర్లో రిజల్ట్ వచ్చింది ఆహా అనేటువంటిది 1 ఇయర్లో అసలు ఏమొస్తుంది? ఎకనామిక్స్ ప్రకారం అయితే ఒక ఇండస్ట్రీని స్టడీ చేయాలంటే 5 ఏళ్ల తర్వాత బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాతనే స్టడీ చేస్తారు. 1 ఇయర్కే బ్రేక్ ఈవెన్ రాదు. కాబట్టి అన్ని గ్రౌండింగ్ అవుతుంటాయి. బ్రాహ్మణ వెళ్ళ గ్రౌండింగ్ అయితే, ఎస్ఎల్బిసి గ్రౌండింగ్ అయితే, మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయితే, ఇంకోటి స్టార్ట్ అయితే అప్పుడే ఫలితాలు వచ్చినట్టు ఎట్లయితే. కాబట్టి అప్పుడే ఫెయిల్ సక్సెస్ అనేటువంటి అవి పొలిటికల్ నినాదాలు తప్ప వాస్తవానికి రుజువులు దొరికేటువంటి అంశాలు కావు. కాబట్టి ఇప్పటికి కూడా కొన్ని ఫినిష్ అయినాయి, నమ్మకం కలుగుద్ది, కొన్ని కాలేదు, అపనమ్మకం వెంటాడుతుంటది. ఇవన్నీ చర్చ జరగాల్సిందే డెమోక్రసీలో. ఇవాళ ఇటువంటి వాస్తవానికి ఇటువంటి చర్చలు అవసరం. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షాల నుంచి కూడా ఇటువంటి టేకప్ చేసినందుకు మీ ఛానల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. రైట్ అంతే సత్యం గారు. నెక్స్ట్ చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పండి. కాంగ్రెస్ ఏడాది పాలన పైన మీరు విజయోత్సవాలకు వైపు జరుపుతున్నారు, ఇంకోవైపు ఏమో బీజేపీ పార్టీ ఏమో కమల దళం ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం అని చూస్తాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. దీనిపైన ప్రత్యేకంగా షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సభలు నిర్వహిస్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగడుగునా కాంగ్రెస్ లీడర్లకి నిరసన సెగలు తగులుతున్నాయి అంటూ మరొకవైపు ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఈ రోజుకి సంవత్సరం అవుతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేని మీదనే చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రైతుకి ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకి ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ విధంగా తీవ్ర అన్యాయం చేసిందో
అన్నిటి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇంత నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ నడ్డా గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించారు కదా. బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకి ఏమైనా 59,000 కోట్లు ఇచ్చిరా ఏమైనా కేంద్ర ప్రభుత్వం? లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు ఏమైనా 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారా తెలంగాణకు? లేదు. గుజరాత్ ₹1 ఇస్తే కేంద్రం ₹7 సాయం చేస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే కేంద్రం ఉల్టా ₹6 సాయం చేస్తూ ఉంది. మహారాష్ట్ర ₹1 ఇస్తే కేంద్రం ఉల్టా ₹5 సాయం చేసి తెలంగాణ నుంచి ₹1 తీసుకుపోతూ మాకు ఇచ్చింది 42 పైసలే, మా పైసలు ఇంకా 55 పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ సమానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ చేసింది 0, గుండు 0. దానికి సమానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 3 సార్లు మేనిఫెస్టో ప్రవేశపెట్టి 3 సార్లు రైతాంగాన్ని మోసం చేశారు. రైతులకు 60 సంవత్సరాలు నిన్నటువంటి రైతులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాళ్ళే. అదే కాకుండా ఇప్పుడు చూస్తూ ఉంటే రూపాయి ఘోరంగా పతనం అవుతా ఉంది. 84.7 అంటే ఈ నెల చివరి వరకు ₹86 పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ వస్తుందని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడరు, నరేంద్ర మోడీ గారు స్పందించరు. అదే కాకుండా 1980లో ఏదైతే జీడిపి 5.5% ఉందో ఈ నెలలో 5.4% పడిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్థికంగా చర్చ జరుగుతూ ఉంది. కానీ వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుందని చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ పడుచుకోలేరు, నరేంద్ర మోడీ గారు మాట్లాడరు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడరు. ట్రంప్ నా దోస్తని చెప్తా ఉంటారు నరేంద్ర మోడీ గారు. ట్రంప్ అదేవిధంగా రూపాయి పతనం అవుతా ఉంటే రూపాయిని కాపాడే ప్రయత్నం చేస్తలేడు. అదేవిధంగా దిగుమతి సంబంధించి పెద్ద ఎత్తున దేశంలో ట్యాక్సులు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ గారు పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున దేశంలో అంటే బ్రిక్స్ దేశాలని కూడా పెద్ద ఎత్తున బ్రిక్స్ దేశాలు ఎవరైనా సొంతంగా కరెన్సీ తయారు చేసుకున్నా కూడా ఏ కరెన్సీని ఎంకరేజ్ చేసినా కూడా ఖచ్చితంగా టారిఫ్ పెంచుతానని చెప్పేసి ట్రంప్ గారు ఒక బెదిరిస్తూ ఉన్నాడు. బ్రిక్స్లో బ్రెజిల్, అదేవిధంగా రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాను భయపెట్టే ప్రయత్నం ట్రంప్ గారు చేస్తున్నా కూడా నరేంద్ర మోడీ గారు $5 ట్రిలియన్ చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో రూపాయి పతనం అవుతా ఉంటే పట్టించుకోడు. జీడిపి రోజు తగ్గిపోతూ ఉంది. అదే రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఇంత చెప్తుంది భారతీయ జనతా పార్టీ. ఉచితాలకు సంబంధించి మహారాష్ట్రలో ₹90,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పేసి 6 నెలల నుంచి మహిళలకు ₹1,500 అకౌంట్లు వేస్తూ మరి రెండోసారి అధికారంలోకి వచ్చారు. అక్కడ వేరే రాష్ట్రాల్లో కర్ణాటక పోయినప్పుడు ఏం చెప్పారు, మేము ఉచితాల వ్యతిరేకం చెప్పారు. మహారాష్ట్రలో ₹90,000 కోట్ల ప్రతి సంవత్సరం ఖర్చు పెడతామని చెప్పేసి మహిళలకు మేము అధికారంలోకి వస్తే 21 ఇస్తామని చెప్పేసి వారిని ఓట్లు వేయించుకొని ఈరోజు మహారాష్ట్రలో మరొకసారి అధికారంలోకి వచ్చారు. తెలంగాణకి ఏమైనా చేసినా తెలంగాణ చేసింది భారతీయ జనతా పార్టీ గుండు 0. అదే కాకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రతి సంవత్సరం 11 సంవత్సరాల నుంచి మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా 15 లక్షలు నల్లధనం తెస్తానని చెప్పేసి 15 లక్షల రూపాయలు అకౌంట్ లేకుండా ప్రధానంగా దేశంలో ప్రజలను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా కార్పొరేట్లకు ట్యాక్స్ 10% తక్కువ చేసి ₹1,80,000 కోట్ల ప్రతి సంవత్సరం మేలు చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కార్పొరేట్లకు అదేవిధంగా పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది తప్ప ఈ దేశంలో సాధారణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ చేసింది శూన్యం. అదే కాకుండా 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 150 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారు వచ్చిన తర్వాత జీడిపి పతనమైంది. రూపాయి రోజు డాలర్తో పోలిస్తే పెరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ దేశంలో ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. రైతు ఆత్మహత్యలో మహారాష్ట్ర నెంబర్ 1 ఉన్నది. అదే కాకుండా దేశంలో 14 లక్షల కోట్ల రూపాయలు రైతు పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసింది తప్ప ఈ దేశంలో సాధారణ రైతులకు కానీ అదేవిధంగా తెలంగాణ సమాజానికి కానీ ఉద్ధరించింది భారతీయ జనతా పార్టీ నిండు 0. అదే కాక ఇంత చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేము 1 సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం నింపింది. కానీ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నింపింది ఓన్లీ 30,000 ఉద్యోగాలు మాత్రమే. 13 పేపర్లు లీక్ అయినాయి. కానీ 13 పేపర్లు లీక్ అవుతుండే ఏనాడు పట్టించుకున్న పాపన ఆనాడు కేసీఆర్ గారు పోలేదు, కేటీఆర్ గారు పోలేదు. అదేవిధంగా విద్యార్థులు ఏనాడు పరామర్శించిన సందర్భం చూడలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గ్రూప్ 1 నిర్వహించడం, గ్రూప్ 2 నిర్వహించడం, టెట్ 2 సార్లు నిర్వహించడం, డిఎస్సి నిర్వహించడం, అదేవిధంగా టీచర్లకు సంబంధించి 21,000 మందికి ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 32,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21,000 భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కలిసి నిన్ననేదో నవోదయ స్కూల్ ఇస్తున్నామని చెప్పారు తప్ప ఇంతకుముందు 5 సంవత్సరాల కాలం పాటు బండి సంజయ్ గారు తెలంగాణకు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు. పసు బోర్డు సంబంధించి ఇప్పటివరకు నిధులు వల్లే. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ సంబంధించి ఏదో ఎలక్షన్ల సందర్భం ఇస్తానని చెప్పి ఇప్పటివరకు అది అతి గతి లేదు. అదే కాకుండా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుండే
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిత్యం ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ గురిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది, ఎన్ని ప్రత్యేక నిధులు ఇచ్చింది, ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చిరు కిషన్ రెడ్డి గారు, అదే బండి సంజయ్ గారు, 8 మంది ఎంపీలు, నడ్డా గారు వచ్చే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ గారు. ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంది. రోడ్డుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరుగుదలకు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 60,000 కోట్ల రూపాయలు అప్పుల కొట్టి చెల్లించిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ అప్పు చేసి పప్పు కూడి తిని తెలంగాణ సమాజాన్ని ఈరోజు ఆర్థికంగా చితికిరెడ్డి చేసింది ఆనాడు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని అస్తిత్వ విషయంలో ఆల్రెడీ టీఎస్ ప్లేస్లో టీజీని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అందశ్రీ తెలంగాణ గీతంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారిక నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, అదే కాకుండా వీరనారి సాకల ఇల్లమ్మ పేరు మీద యూనివర్సిటీని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంది. ప్రజాస్వామ్య విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించుకొని తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఫ్లోర్ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటే పోతే మేము 5 నుంచి 10 గంటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, సమయం కొద్దిగా ఉంది, అందరికి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ రామూర్తి గారు మీరు చెప్పండి, కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేని, నమస్కారం రామూర్తి గారు, కేసీఆర్ 10 ఏళ్లలో చేయింది ఏడాదిలోనే రేవంత్ రెడ్డి చేసి చూపించారు. ఎన్నికలు గెలిచినా ఓడినా కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం మాట్లాడాలి. ఎందుకు కేసీఆర్ బయటికి రావడం లేదని ఒకవైపు కాంగ్రెస్ అడుగుతున్న పరిస్థితి, మీరే ఉంటారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పనిచేయాలి కదా అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదైతే 1 ఇయర్ ఛాన్స్ ఇస్తామో 1 ఇయర్ లో వాళ్ళ ఒరిజినాలిటీ తెలవాలి, ప్రజలకు కూడా తెలియాలి. 1 ఇయర్ మనం సైలెంట్ గా ఉందామని మన గౌరవ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏదైతే వచ్చిన తర్వాత 420 హామీలు, ఈ 420 హామీలను పక్కకు నూకి ఏదైతే వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, ఇప్పుడు మొత్తం స్పీచ్ల మీద స్పీచ్లు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటికి నీ సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే వీళ్ళు 6 గ్యారెంటీలు, అదే 6 గ్యారెంటీలో 13 హామీలు ఏదైతే వీటి మనం ఒకటి వెళ్దాము. ప్రతి ఏడాది ఏదైతే కౌలు రైతులకు అదే విధంగా రైతులకు 15,000 ఇస్తాడు, అది ఇంతవరకు జరగలేదు. దాని మొత్తం కంప్లీట్ గా డాటా కూడా మీకు చూపెడతాం. ఎందుకంటే దాదాపు ఈ రుణమాఫీ వీళ్ళు చేస్తా అన్నది వీళ్ళు 40,000 కోట్లు కావాలన్నారు. దాని తర్వాత మాట మార్చిండ్రు, తర్వాత 18,000 కోట్లు అన్నారు. ఇప్పుడు ఏదో కొత్త లెక్క చెప్తున్నారు. ఎందుకంటే ఈయన అమెరికాలకు పోయో 31,000 కోట్లు వేసినాము, రైతులందరూ సంతోషంగా ఉన్నారని మొత్తం కంప్లీట్ అక్కడ మెసేజ్ చేస్తాడు. ఇక్కడ వరంగల్ సభకు వచ్చి 18,000 కోట్లు చేసినామని చెప్తారు. అది కూడా ప్రతి ఊర్లో 10-15 మందికి ఏదైతే రుణమాఫీ జరిగింది తప్ప పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ లెక్కలు దాదాపు అబద్ధం. దీని మీద ఒక కమిటీ వేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి వీళ్ళు బోనస్ అన్నారు, ఒకసారి ఎగబెట్టిళ్ళు, అగబెట్టింది కూడా మేము చెప్తా. ఏదైతే ఎండాకాలం ఎగబెట్టిళ్ళు, ఇప్పుడు ఏదైతే వానాకాలం సంబంధించి కొంతవరకు చేసిళ్ళు, ఇది కూడా పూర్తి కాలేదు. అదే విధంగా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా చేసుకుంటూ అయితే రైతులను, అదే విధంగా విద్యార్థులను, అదే విధంగా యువతకు ఏదో చేసిలంటే మొత్తం కంప్లీట్ గా మోసం చేసింది. వాస్తవంగా చెప్పాలంటే విజయోత్సవ సభలను పెట్టుకోకుండా ఏదైతే 1 ఇయర్ లో మేము అపజయ సభలను పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే గృహజ్యోతి కూడా చెప్తా, ఇది కూడా ఎంతవరకు ఉన్నది ఎంతవరకు లేదన్నది అందరికి తెలుసు. ప్రతి గ్రామంలో పోయి గృహజ్యోతి ఎవరికి వస్తుందో కూడా దీని మీద కమిటీ చేస్తే కూడా మొత్తం తెలిసిపోతుంది. ఇందిరమ్మ ఇళ్ళలో ఊసేలేరు. అదే విధంగా మహాలక్ష్మి పథకంలో ఏదైతే 2,500 ఇస్తా అన్నదో దాని ఇంతవరకు ఊసేలేదు. అదే విధంగా గ్యాస్ ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో అది ఉత్త గ్యాస్ ముచ్చట అయిపోయింది. అదే విధంగా ఫ్రీ బస్ అంటున్నారు. నేను ఏదంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల లాభం వరకు నష్టం వరకు కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సు మహిళలు ఎక్కిన తర్వాత ఒక టికెట్ చెప్తారు, ఫ్రీ టికెట్, ఆ ప్రతి టికెట్ ప్రభుత్వం చెల్లించాలి. దాదాపు రోజుకు 10 కోట్లు చెల్లించకుండా ఇప్పుడు 3,000 కోట్లు ఏదైతే ఆర్టీసీ మీద ఒక బండేసింది, అది నష్టాలకు పోతుంది. అదే విధంగా లాభాలు ఉన్న కార్గోను ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన బినామీలు తీసుకుంటున్నారు, ఇంతకుముందు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళని నడిపేది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే వీళ్ళు యువ వికాసం అన్నారు, 5 లక్షల ఏదైతే భరోసా కార్డు, గ్యారంటీ కార్డు అన్నారు, అది ఊసేయలేదు. స్కూటీలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చిన ఏదైతే 1 ఇయర్ లోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు. నేను ఉద్యోగాల విషయం కూడా చెప్తా. మేము ఇచ్చిన ఉద్యోగాలకు, అదే విధంగా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు మేము ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు, దాంతో లెక్క మొత్తం కంప్లీట్ గా. ఏంటంటే ఇవన్నీ ఏదైతే వీళ్ళు గాలి ముచ్చట్టు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము 50 ఏది మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే సిగ్గుండా చెప్పుకోనికి.
ఎందుకంటే మేము ఏదైతే ఆర్థిక శాఖ మేము ఉన్నప్పుడు ఏదైతే 2,32,308కి మాకు అనుమతి ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ మేము వేసింది 2,02,735 ఉద్యోగాలకు మీ నోటిఫికేషన్. అది పోతూ పోతూ మేము మొత్తం కంప్లీట్ చేసిపోయింది, ఉద్యోగాలు ఇచ్చిపోయింది 1,60,083 ఉద్యోగాలు. అదే విధంగా ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఇప్పుడైతే వీళ్ళు 50,000 చెప్తున్నారో 42,652 ఉద్యోగాలు ప్రక్రియ అయితే వివిధ స్థాయిలో కొన్ని కోర్టు కేసుల వల్ల లేకపోతే కొన్ని ఎలక్షన్ల కోడ్ వల్ల ఆగిన ఉద్యోగాలను మేము ఇచ్చినామంటే, అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ప్రైవేటు ఉద్యోగాలను కూడా దాదాపు ఈ 9 ఏళ్లలో మేము 23 లక్షల ఉద్యోగాలను కల్పించిన కొత్త కంపెనీలు తీసుకొచ్చేది గౌరవ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మొత్తం 25 లక్షల ఉద్యోగాలను తీసుకొచ్చినాము. అదే విధంగా రాష్ట్రంలో తలసరి ఆదాయం 1,24,104 ఉంటే దాన్ని తీసుకుపోయి 3,17,115కి పెంచినాం. ఇలా ప్రభుత్వాన్ని మీకు లాభాలను తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ ఇమేజ్ పెంచి అదే విధంగా హైదరాబాద్ ఇమేజ్ ని పెంచుతూ అదే విధంగా రాష్ట్ర ఇమేజ్ ను దేశంలో నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చినాం. ఏం చెప్తారండి, ఇప్పుడు ఆర్టీసీకి నష్టాలు నెడుతున్నారు. గ్యాస్ గ్యాస్ ముచ్చటైంది. పవర్ డిస్కామ్లకు వీళ్ళు 18,000 కోట్లు పెండింగ్ ఉన్నారు. అది కూడా ప్రజల మీద వేస్తా అంటే మేము అడ్డుపడితే అది వెనకకి తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి మేము మొత్తం చేసినాం అంటే ఏం చేసిందండి? యువతకి ఏం చేసిండ్రు, రైతులకు ఏం చేసిండ్రు, అదే విధంగా విద్యార్థులకు ఏం చేసిండ్రు, మీరు వచ్చిన ఉద్యోగాల లెక్క కూడా చెప్పిన బోఫర్స్ అని. అదే విధంగా ఏం మాట్లాడతారు, మహాలక్ష్మి తీసుకొచ్చి మహిళలను ధనవంతులను లక్షాధికారులను కోటీశ్వరులను చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, రాష్ట్రంలో ఉన్న మహిళలను దరిద్ర లక్ష్మణం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకొచ్చి వీళ్ళు దరిద్ర లక్ష్మి చేస్తున్నారు తప్ప మహిళలకు వీళ్ళు చేసింది ఏంటంటే గతం నుంచి చెప్తా. ఇప్పుడైతే దళిత బంధు విషయం కూడా చెప్తా. మేము 10 ఇస్తే 12 ఇస్తాను. ఏదైనా దళిత బంధు ఎడబోయిందని దళిత బంధు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎవరైనా దళితులను ఓటు బ్యాంక్ లాగా చూసిండ్రు కానీ అంటరాని వాళ్ళుగా చూసిండ్రు. గాంధీ లాంటి వాళ్ళు ఏదో అస్పృశ్యత తప్పు, అంటరాని వాళ్ళ తప్పు అని చెప్పిన తర్వాత కూడా అది కొనసాగించుకుంటూ ఆ సెక్షన్ ని ఏ విధంగా దూరం చేసిండ్రు, ఆ సెక్షన్ ని ఏ విధంగా అన్యాయం చేసిండ్రు అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, ఎక్కువ మెజార్టీగా వాళ్ళే ఉన్నారు కదా పరిపాలనలో. అదే విధంగా ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్తాడు 100 కోట్లు ఏదైతే అదాన్ని తీసుకొచ్చినాయి వాపస్ ఇచ్చిండు. అదే విధంగా అదే జనవరి 2024లో నువ్వు చేసుకున్న 12,400 కోట్ల అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ ఎందుకు చేస్తలేవు? అంటే నీ పార్ట్నర్షిప్ ఉన్నదా, లేకపోతే వాళ్ళు ఏమైనా నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిపోయినలా, నీకు ఏమైనా లంచం ఇచ్చిపోయినరా? ఇప్పుడు ఈ అదాని మీద ఉన్న కేసు అదే కదా. అమెరికాలో కేసు ఏమన్నాడు, ఎక్కడైతే వీళ్ళు అధికారంలో పార్టీలు ఉన్నాయో అధికార పార్టీలో భారతదేశంలో కానీ వివిధ ఎక్కడైతే వీళ్ళు కాంట్రాక్ట్ దొరుకుతారో అక్కడ వీళ్ళు అధికారులకు అదే విధంగా రాజకీయ నాయకులకు ఏదైతే లంచాలు ఇచ్చి కాంట్రాక్ట్ తీసుకుంటారు ఏకపక్షంగా జరుగుతాయి. ఆ ఏకపక్షం జరిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా పొందుతారు. కాబట్టి ఏదైతే ఇలా జరిగిన విషయాలు కూడా చెప్తారు. ఇన్ని విషయాలు ఇప్పుడు ఇంకే టీజీ నుంచి టీఏ తీసుకొచ్చినాను. లాస్ట్ లా ఎందుకంటే టీజీ నుంచి టీఏ తీసుకొస్తే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, అది ఎవరి పైసలు, అది ప్రజలు కోరుకున్నారా? అదే విధంగా అందశ్రీ పాట అది తీసుకుపోయి మంచి పాటను తీసుకుపోయి ఖరాబ్ చేసిండు. అది మొత్తం యావత్ తెలంగాణ చూసి ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఆ పాటను పక్క పెట్టి పాత పాట ప్లే చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చి ఒక నాయకునికి సంబంధించిన భార్య తల్లి విగ్రహాలు తీసుకొచ్చి ఆడ పెడితే ఏంటిదండి ఇది? ఏం నడుతుందండి తెలంగాణలో? ఏంటంటే ఆ విగ్రహం చూసారా అండి? బతుకమ్మ ఏడవైందండి. తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ బతుకులు ప్రతిబింబించే బతుకమ్మ విగ్రహాన్ని ఏదైతే బతుకమ్మ చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసిండు. ఇప్పుడు ఒకటి చెప్తా క్లియర్ గా మీకు, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏదైతే కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేస్తా. ఏదైతే భరతమాత విగ్రహం గాని అదే విధంగా తెలుగు తల్లి విగ్రహం గాని కిరీటాలు చూడండి, కిరీటాలు ఎవరో పెడతారంటే దేవుళ్ళకి పెడతారు. దొరసాన్లకు కిరీటాలు ఉండవండి. నేను చెప్తున్నా దొరసాన్లకు కిరీటాలు ఉండవు. ఏదైతే ఇప్పుడు పెట్టింది దొరసాని విగ్రహం, క్లియర్ చెప్తున్నా. తెలంగాణలో పెట్టిన విగ్రహం ఇప్పుడు దొరసాని విగ్రహం మాత్రమే. ఇప్పుడు మీరు కాలు కడిగి నెత్తి మీద పోసుకోండి. ఏదైతే కాంగ్రెస్ నాయకులు మేము కాదండి, ఇప్పుడు మీకు క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు భరతమాత విగ్రహానికి అదే విధంగా తెలుగు తల్లి విగ్రహానికి మా ఏదైతే మేము పెట్టిన విగ్రహానికి మీరు పోలికలు చూసుకోండి. కిరీటాలు ఉంటావు, కిరీటాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవతల కిరీటాలు ఉంటాయి. దేవత విగ్రహాలు తీసేసి దొరసాని విగ్రహం పెట్టిండి. ఇప్పుడు ఏదైతే పంట చేతికి వచ్చిన దొరసాని పట్టుకున్న ఒక కంకులు, అదే విధంగా మిగతా వరికి సంబంధించినవి కానీ గోధుమకు సంబంధించినవి కానీ మా చేతిలో పట్టుకున్నది తప్ప ఆమె దొరసాని విగ్రహం తప్ప. నేను మరీ చెప్తున్నా, ఆ విగ్రహం రేవంత్ రెడ్డి భార్య పోలికతో ఉన్నది. కాబట్టి ఆ వెంటనే విగ్రహాన్ని ఆవిష్కరించి ఆపేయాలి. ఏదైతే తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం ఏదైతే తెలంగాణ ఆవిర్భావం నుంచి నువ్వు యాక్సెప్ట్ చేసింది కదా, ఈ విగ్రహంలో ఏ లోటు ఉన్నదండి? ఏ ప్రజలు ఎవరు మారమన్నారండి? మిమ్మల్ని వాళ్ళని మారమన్నారా అండి? ఏమన్నా పెద్ద ఉద్యమం వచ్చిందా అండి ఈ విగ్రహాన్ని మారవమని? ఈ విగ్రహం మారవమని పెద్ద ఉద్యమం వచ్చిందా? ప్రజలు కోరుకున్నారా? ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఎందుకు వృధా ఖర్చులు చేస్తున్నారు? అవి ఎవరి పైసలను ఖర్చు పెడుతున్నారు? ప్రకటన పాలన అయిపోయింది కంప్లీట్ గా.
రైట్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ ఏడాది పాలనపైన బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది, ఒకవైపు కాంగ్రెస్ మేము ప్రశ్నిస్తుంది. బీహార్, ఏపీ ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా ఎందుకు తెలంగాణకి ఆర్థికంగా సాయం చేయడం లేదు, ఎందుకు తెలంగాణ అంత నిర్లక్ష్యం, ఎందుకు తెలంగాణకి సాయం చేయడం లేదని ఒకవైపు కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? ముందుగా మీకు రాజనీతి ప్రేక్షకులకు ఈ చర్చ వేదికల్లో పాల్గొంటుంది వివిధ పార్టీల నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మన డిస్కషన్ మన చర్చ అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది పాలన గురించి 6 హామీల గురించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చర్చ జరగాలి. ఒక్కొక్కరి గురించి మాట్లాడతాను. ఇందాక మన సీనియర్ నాయకులు మన అందె సత్యం గారు మాట్లాడారు, పెద్దలు. అదొకటి స్ట్రాటజీస్ చెప్పారు. మనకు పంజాబ్లో మనకు పోటీ జరుగుతుంది అంటే వాళ్ళ అనేది వ్యవసాయంలో గ్రోత్. అది కాకుండా మనం చూడాల్సింది గత 5 సంవత్సరాలలో తెలంగాణలో ఎంత పంట దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎంత వచ్చింది. ఇప్పుడు మా పంజాబ్లో ఈ సంవత్సరము పంట దిగుబడి తగ్గుట్లని మనది గొప్పగా కనబడుతుంది, కానీ గత సంవత్సరానికంటే చూసుకుంటే ఈ సంవత్సరం మనది 10% ఉంది సార్. సత్యం సార్ మీరు ఒకసారి చూడండి. కాబట్టి మనము దాన్ని చూసి పెద్ద గీత పక్కకు చిన్న గీత పక్క పెద్ద గీత పక్కకి ఇంకో పెద్ద గీత తీస్తే మనం పెద్దగా కాలేము. అది మనము నేచురల్ గా అయినామా కాలేదా, గతంలో కంటే మనం పెరిగినామా లేదా, అక్కడ పెరగలేము. తెలంగాణలో ఈసారి దిగుబడి తగ్గింది. అలాగే రైతులకు ఏదైతే 5 రూపాయల బోనస్ 500 బోనస్ ఇస్తున్నారో ఆ బోనస్ విషయంలో కూడా వరికి మొత్తానికి ఇస్తున్నారు. ఏదో కొంతమందికి సన్న బియ్యము మన తెలంగాణలో పండించేది చాలా తక్కువ, 10% కూడా సన్న బియ్యం పండించేది ఉండదు, సన్నవాటర్. అక్కడ బోనస్ ఇచ్చేది సన్న బియ్యం దానికి ఇచ్చేసి మిగిలిన రైతులకు పొట్టగొట్టారు. అక్కడ ప్రభుత్వం ఏంటంటే ఇచ్చినము అనేది చెప్పుకోవడానికని ఏదో కొంత ఇచ్చేసి పూర్తి స్థాయిలో మేము తెలంగాణ ప్రజలకు రైతులకు న్యాయం చేసామని చెప్తున్నారు. అలాగే ఇంకా రైతు రుణమాఫీ గురించి వచ్చేది మాట్లాడదాం. ఏదైతే 2 లక్షలకు రుణమాఫీ అన్నారు, 2 లక్షల వరకు అన్న దగ్గర ఇప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్స్ ముందు పోయే ముందు ఒక 1 లక్ష రూపాయల రుణమాఫీ చేశారు. మరి 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిపోయింది, మళ్ళీ డబుల్ జరిగింది. ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళకు రైతు రుణమాఫీ కాలేదో ఈ రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు, ఆలోచన లేదు, కొంత గందరగోళం ఉంది వాళ్ళకు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంత దాని మీద అవగాహన చేస్తే కనుక కరెక్ట్గా ఉండేది. అందులో జరుగుతున్న మోసం ఏంది, అక్కడ అవగాహన లేని మోసం ఏంటంటే అక్కడ 2 లక్షలు అన్నారు కాబట్టి అందరికీ మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే 2 లక్షలు ఉన్న వాళ్ళకైనా సరే అందరికీ 1 లక్ష ఇవ్వండి. ఇంకా మిగిలినది 2 లక్షల రుణమాఫీ ఆగుతుంది. కానీ 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి చేసి 2 లక్షలకు ఉన్న వాళ్ళకి ఆపి 2 లక్షల 10,000, 20,000, 30,000 ఉన్న వాళ్ళకు మీరు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే మేము కూడా వెళ్ళాము, మేము కూడా కొద్దిగా రీసెంట్గా వెళ్ళి మాట్లాడిన దగ్గర కూడా వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు ఏమంటున్నారంటే, సార్ ఆ 2 లక్షల పైన 50,000 ఉంది, 60,000 ఉంది, ఆ మిగిలిన అమౌంట్ పైనది గట్ట 2 లక్షల రూపాయల లోపు ఉన్నది మేము వాళ్ళు రుణమాఫీ దానికి పంపిస్తాం సార్ అంటుంది. దాంట్లో ఏమైతుందంటే ఈ 20-30,000 కనుక తీసుకొచ్చి కడితే ఆ 2 లక్షల రుణమాఫీ కాకపోతే ఈ 20-30,000 మేము లాస్ అవుతాము. అంటే మేము అప్పుల అవుతాం అనేది బయటకు వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అవుతుంది అనే దాని మీద వాళ్ళకు రైతులు చాలా గందరగోళమైన పరిస్థితి. అధికారులు కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మీరు ఖచ్చితంగా ఈ అమౌంట్ కడితే కనుక మీకు ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఈ టైంలోపు అవుతుంది. వాళ్ళకు టైం బాండ్ కూడా చెప్పట్లేదు, మీరు తీసుకొచ్చి కట్టమంటున్నారు. కట్టిన తర్వాత ఇప్పుడు కొంతమంది కట్టారు 6 నెలలు అవుతుంది, వాళ్ళకు రుణమాఫీ కాలేదు, వాళ్ళకు వడ్డీలు పెరుగుతున్నాయి. ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్తే మాకేం లేదు, మీరు కట్టిన జమ చేసిన ప్రభుత్వం అంటున్నారు. ఎంతసేపు మనం బ్యాంకు దగ్గర కానీ ఏ బ్యాంకు వేస్తామంటే ఏ సిగ్నేచర్ చెక్కింగ్ ఉండదు, ఏది ఉండదు, డైరెక్ట్ అకౌంట్ లో జమ చేసుకుంటారు. మనట్లు మనం తీసుకోవాలప్పుడు మీరు అందరూ చూసిందే, పోతే ఒక చెక్ ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకోవాలన్నా 4 ఆఫీసర్ల దగ్గర పంపించి గంట సేపు బ్యాంకులో నిలబెట్టి మన డబ్బులు మనకిస్తారు. అదే మనం డబ్బులు వేస్తే ఏ చెకింగ్ ఉంటుంది, డైరెక్ట్ తీసుకుని లోపల వేసుకుంటారు. అదే పరిస్థితి ఇప్పుడు రైతుల దాంట్లో కూడా బ్యాంకర్స్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవగాహనతోటి ముందుకెళ్ళాలి, లేకుంటే రైతులు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళను ఒక ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక స్పష్టత ఇస్తే
రైతులు కనుక అది ఎంతో కొంత ఉంటే కట్టడానికి ఉంటుంది. లేదా అందరికీ 1,00,000 రూపాయలు చేస్తుంటే 2 లక్షలు అనేది ఉన్నది ఉంచండి. మనం ఒక్కసారి 1,00,000 అందరికి వేసేయండి. అంతేగాని కొందరు కేసేసి కొందరికి 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఆపేసి కొందరికి బ్యాంకులు కొందరు రుణాలు కట్టలేక కొంతమంది బ్లాక్ అయిన అకౌంట్లు మళ్ళీ దాని మీద కూడా కొంత గందరగోళపరుస్తుంది. ఇంకా మనం చర్చించడానికి పోతే ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు శరత్ కౌశిక్ గారు మాట్లాడుతున్నారు. ఈ 6 గ్యారెంటీల గురించి ఎంత అమలు చేశారు, ఎంత అభివృద్ధి జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది. మోడీ గారి దగ్గరకు పోయి మాట్లాడు, ట్రంప్ గారి గురించి మాట్లాడతారు. మనకు ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వెళ్ళండి. నేను రీసెంట్ గా మా గ్రామ పంచాయతీ నా గ్రామంలో నా ఇంటి పక్కకి గ్రామ పంచాయతీ ఉంటుంది. నేను అక్కడ ఒక సమస్య గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓన్లీ ప్రాపర్టీ వసూలు చేసి డైలీ సప్లైకి ఇస్తున్నారు. 1 రూపాయి కూడా ఈ సంవత్సర కాలంలో గ్రామ పంచాయతీకి నిధులు రాలేదు. ఆ సప్లై చేసేటోళ్లకు రావట్లేదు. గ్రామ పంచాయతీ కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ సడన్ యోజన కింద కానీ ఏ రోడ్లకు కానీ రోజు చెత్త వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. నిన్న మా కామారెడ్డిలో ఎమ్మెల్యే గారికి ఒక ధర్నా చేశారు. పెన్షనర్స్ కు వాళ్ళు రిటైర్డ్ అయ్యేటప్పుడు కొన్ని బిల్స్ పెడతారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకో దేనికో దానికో తీసుకొచ్చి బయటకి వాళ్ళ బిల్స్ కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం సంవత్సర కాలంలో రిలీజ్ కాలేదు. ప్రభుత్వానికి ఖర్చు చేసిన బిల్లు లేదు. వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో రావట్లేదు. రిటైర్మెంట్ కృష్ణారెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, ఇవన్నీ చేయకుండా మనం స్ట్రాటజీస్ మాట్లాడొద్దు. రియల్ గా గ్రోత్ ఎక్కడ జరుగుతుంది, మీ ప్రభుత్వం ఎందుకు ఇస్తున్న ప్రజలకు ఇది చెప్పండి. ఇప్పుడు 52,000 కోట్లు అని పెద్దలు చెప్పారు. కాదండి, నిన్నటి లాస్ట్ 30th నవంబర్ వరకు 80,000 కోట్లు అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 52,000 కోట్లు కదా, 80,000 కోట్లు. ఇవి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందన్నారు, వాళ్ళు ఏదో కాళేశ్వరం చూపించింది. మరి ఈ 80,000 కోట్లు ఏ ప్రాజెక్టుకి పెట్టారు, ఏ పథకానికి పెట్టారు, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఎంతసేపు గ్రోత్ చెప్పడం కాదు. ఒకటి పరిశ్రమలు నడుస్తున్నాయి, ఐటీ పరిశ్రమ నడుస్తుంది, మీకు ఏదైతే స్ట్రాటజీస్ నడుస్తున్నాయి. మనకు రియల్ గా గ్రోత్ అనేది రైతుల దగ్గర. ఈ రోజు మీకు ఓట్లు వేసింది, మీరు పథకాలు చెప్పింది రైతుల గురించే చెప్పారు, రైతుల గురించే మాట్లాడారు. కాబట్టి రైతులకు ఏం చేశారు? ఇప్పుడు మీరు ధరణిని చేంజ్ చేస్తామన్నారు, ధరణిలో తప్పొప్పులను తీస్తున్నారు. ఈ రోజు వరకు దాని మీద ఏం లేదు, గ్యాస్ లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల విషయంలో ప్రతి ఒక్కటి రైతు దాంట్లో కానీ, బోనస్ కానీ, మీకు 15,000 వేస్తున్న రైతు బంధు కానీ ఎక్కడ లేదు. విద్యార్థులకు కానీ, ఉచిత బస్సు పాసుల విషయంలో కానీ ఏ అంశంలో మీరు ఫుల్ఫిల్ చేశారు? సార్ చెప్పండి. కృష్ణారెడ్డి గారు మళ్ళీ వస్తాను. కృష్ణారెడ్డి గారు మళ్ళీ చర్చిద్దాం. అంశంలో కూడా ముందు చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని కాంగ్రెస్ కప్పుపుచ్చుతుంది, కాంగ్రెస్ చేసిన తప్పుల్ని బీఆర్ఎస్ కప్పుపుచ్చుతుంది, మొత్తానికి 2 పార్టీలే అన్న విధంగా బీజేపీ ఆరోపణ ఒకవైపు నడుస్తుంది. అయితే ఇందాక బీఆర్ఎస్ లీడర్ రామూర్తి గారు అన్నారు, ఈ విజయోత్సవ సభలలో గ్యాస్ సబ్సిడీ ఎవరికి వస్తుంది, ఎవరికి రావడం లేదు, అదొక చర్చ జరగాలి. ఇందిరమ్మ ఇల్లు ఏంటి, రైతు భరోసా, దళిత బంధు, రుణమాఫీల పైన, 2 లక్షల ఉద్యోగాల పైన, వీటన్నిటిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరితో చర్చ చేసింది మీరు? అసలు కనీసం చర్చ మీ ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతుంటే ఇప్పటివరకు రాకుండా మీరు చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కాదు. బానే ఉంది. సమాజాన్ని మోసం చేసింది ఏం తెలుసు? మధ్యలో బానే ఉంది. నీలాంటి వాళ్ళు బాగా చూస్తాం కానీ ఆపు ఈ మధ్యలో వచ్చి అనవసరం డిస్టర్బ్ చేయక సారు ఆపు ఆయన ఆపు అని చెప్పు. యూనివర్సిటీ తెలుసు ఆపో ఆపో, నీకేం తెలుసు? మరి బాగా తెలుసు. ఆగో నీకేం తెలుసా? కామన్ సెన్స్ లేదు నీకు. ఆపా నీకు ఏం తెలుసు? నీకు 6,71,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ నిండా ముంచే మీరేదో మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? మీ తెలంగాణ నిండా ముంచింది. మీరు తెలంగాణ అప్రపాలు చేసి ఆగవాగం చేసి
తెలంగాణ ఈ రోజు నిండా ఉండడానికి కారణం మీరేంది మాకు చెప్పేది, మాకు చెప్పేది అంటున్నా. మీకేం తెలుసు ఆయన ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు. అరే మధ్య ఆపు అని చెప్పండి. రామూర్తి గారు చరణ్ గారికి అవకాశం ఇద్దాం, తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి. నువ్వేం చూపించేది, నీకు తెలియకపోతే కూర్చో, నీకేం తెలుసా రాజకీయాలు, నీకే పెద్ద దేశం ఉద్ధరిస్తున్నావు నువ్వు. ఆపో బానే ఉంది, ఆపేసాయి. ఆపమ్మా ఆపో, నీలాంటి చాలా మంది చూస్తున్నావు, ఆపేసాయి. నీకేం తెలియదు, నీకేమి తెలియదు. తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. దయచేసి ఆపు బాసు, ఆపు. నీలాంటి చాలా మంది చూసిన ఆపో, నీకు నువ్వు ఆపేసాయి. దయచేసి ఆపో, నీకేం తెలుసా, నీకేమి తెలియదు, నీకు ఆపేసాయి. నీకేం తెలుసా, నీకు తెలంగాణ ఎలా తెలుసా, నీకు అస్తిత్వం తెలుసా, ప్రజాస్వామ్యం తెలుసా, నీళ్ళు తెలుసా, నువ్వు తెలుసా, ఏం తెలుసు నీకు? నేను పెద్ద మాట్లాడుతూ ఆపేసాయి. ఆపో బానే ఉంది కానీ భలే మాట్లాడినా కానీ తెలంగాణ నిండా ముంచుని మాట్లాడితే నాకు అర్థం కాకడతా. నీకేం తెలుసు తెలంగాణ గురించి? తెలంగాణ ఎన్ని జిల్లాల్లో నీకు తెలుసా? తెలంగాణ ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఆపో బానే ఉంది, ఆపో. మధ్య మినిమం సెన్స్ ఉండాలని కామన్ సెన్స్ లేదు. నువ్వు మధ్యలో వస్తున్నావు, ఆపో ఏం తెలుసా నీకు? అరే ఆపు బాసు, నువ్వు అనవసరం మాట్లాడకు. ఎందుకు వస్తున్నావే మధ్యలో నాకు అర్థం కాదు. ఆయన ఆపేసి రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. రామూర్తి గారు, చరణ్ కౌశిక్ గారు మాట్లాడింది నాకు అర్థం కాదు. మీరే మధ్యలో నీ మాట్లాడాలి, ఆయన ఎట్లా వస్తారు? మీరు కంట్రోల్ చేయలేకపోతే. రామూర్తి గారు మాట్లాడదాం. రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. ఫస్ట్ చరణ్ గారితో మాట్లాడదాం. ఆయన ఉద్ధరించిన మాట్లాడుతున్నారు తెలంగాణ. రామూర్తి గారు రామూర్తి గారు ముఖం లేక కేసీఆర్ గారు ముఖం లేక కృష్ణారెడ్డి గారు మీకు కూడా అవకాశం కేసీఆర్ గారు ముఖం లేదు. తెలంగాణ సమాజం చీలరుతుంది కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేసి ఆనాడు 10 సంవత్సరాల కాలం ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వాళ్ళు తెలంగాణ నిండా ముంచిన ఆగండి సార్. కృష్ణారెడ్డి గారు దయచేసి ఆపండి. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం అండి, చెప్పండి. అరే మీరు మధ్యలో మీరు ఆపండి ప్లీజ్, దయచేసి మీకు దండం పెడతా. మీరు ఆపండి. మీరు మొత్తం తెలంగాణ నిండా ముంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసి చెప్పమంటే ఇంతసేపు కృష్ణారెడ్డి గారు అన్ని మాట్లాడి తెలంగాణకి ఏం చేసి చెప్పండి. ఆయన ఏం చెప్పలేదు. ఏం చేసిందో చెప్పండి. మా పైసలే 58 పైసలు మీకు ఆడ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే మీరు సమాధానం చెప్పకుండా ఏదో నట్టాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర మీటింగ్ పెడితే అయిపోదా? తెలంగాణ విభజన హామీలు ఏమైనాయి? తెలంగాణ 9th 10th షెడ్యూల్లో ఉన్నట్టు హామీలు ఏమైపోయినాయి? తెలంగాణ వెనుకబడిన జిల్లాల నిధుల సమస్య ఏమైంది? మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఏమైంది? మీరు గుజరాత్కి ఇచ్చినట్టు బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకి ఎన్ని ఇచ్చి చెప్పండి అంటే సమాధానం చెప్పకుండా ఏదో గ్రామాలకు ఇది రాలేదు, గ్రామాలకు అది మీరేం చేసిరండి నాకు అర్థం కాకడతా. మీరు అదాని అంబానీ అడ్డగారు, అదాని అంబానీ కోసం పనిచేసి మీరు నరేంద్ర మోడీ గారు 14 మంది ప్రధానులు ఎంత అప్పు చేసిరో తన ఒక్కడే అంత అప్పు చేసిండు. మీరేదో పెద్ద తెలంగాణ సమాజాన్ని ఉత్తరించినట్టు భారతీయ జనతా పార్టీ దేశంలో మీరు వచ్చిన తర్వాత జీడిపి పతనం అవుతుంది, రూపాయి కథమైపోయింది. ఈ దేశంలో అదాని అంబానీ కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ తెలంగాణ ప్రజారంగ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. మీరేం చేసింది తెలంగాణ చెప్పండి అంటే వీరి సమాజం చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు కదా. తెలంగాణ సమాజాన్ని నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మీరు నిరుద్యోగులను మోసం చేసింది, మీరు 13 పేపర్ లీక్ చేసింది మీరు. తెలంగాణలో నిరుద్యోగులకు మోసం చేసి ఆనాడు పేపర్ లీక్ అయితే పడుచుకున్న పాపాన మీరు పోలే. మీరు మాట్లాడితే మీరు గ్రూప్ నిర్వహించారు, డిఎస్సీ లేదు. మినిమం సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. నేను మాట్లాడే మధ్యలో చదువుకున్నా లేకపోతే మధ్యలో వస్తున్నా నాకు అర్థం కాదు. మినిమం ఉండాలి. మీరు మాట్లాడుతున్నా ఏమైంది? ఏం తెలుసు నీకు? మధ్యలో వస్తున్నా అర్థం కాదు. ఏం తెలుసా నీకు? ఆపో బానే ఉంది. ఏందా కేసీఆర్ చేసింది తెలంగాణ నిండా ముంచి? మీరు మహిళా సంఘాలు 4,000 కుటుంబాలు వారి మోసం చేసారు. యాదవ్ రెండు మీద గొర్రెలు లేదు. అదేవిధంగా 7 లక్షల డబ్బులు ఇవ్వలేదు. 14 లక్షల కోట్లు పంచలేదు. తెలంగాణ 6,70,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ నిండా ముంచి మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. రామూర్తి గారు చరణ్ కౌశిక్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. రామూర్తి గారు నీకేం తెలియకుండా ఒట్టినే వచ్చి ప్రేమలో కూర్చొని ఏం పడుతుంది మాట్లాడక ఎందుకు
నీకేం తెలియదు, ఒకటే కూర్చుంటావు, మధ్యలో ఎవరు తెలుసుకున్నావు? ఏ ఆపో. మినిమం సెన్స్ ఉండాలి, చరణ్ గారు, మాట్లాడుతున్నావు, మధ్యలో చరణ్ గారు, సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు పర్సనల్ వెళ్ళొద్దు, మాట్లాడుతున్నారు. చరణ్ గారు. అదే పైసా నేనేమంటున్నా, దయచేసి ఉత్తరాఖండ్ అరే ఆపవా, బాబు, నువ్వేం కాదు, మాకు తెలియదా? మేము చెప్తున్నాం కదా, మేము చెప్తున్నాం, ఆగరాదు. ఏం పరిపాలన అండి? మా వాళ్ళని మాత్రం బయటకి వెళ్తారంటే ఆఖరికి అంబేద్కర్ కూడా దండ వేయలేదు నిన్న. ఏం లేదు, మీరు అంబేద్కర్ దండ వేసినావు. మరి 10 సంవత్సరాల కాలం ఎందుకు అంబేద్కర్ దండ వేయలేదు? మీకు చేసే రెడీమేడ్ మరి. అందుకే అప్పుడు ఎందుకు వేయలేదు మరి? దళితుల మీద ప్రేమ ఉంది కదా మీకు? దళిత బంధు ఎప్పుడు దళితులు మోసం చేసింది మీరే. దళిత ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మోసం చేసి ఉప ముఖ్యమంత్రి కావాలి మీరు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. దళితుల గురించి మాట్లాడుతున్నాడు. చేతిలో ఏదైతే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. ఏంటంటే రాజ్యాంగం, నేను రాజ్యాంగ పరిస్థితి నిన్న రాజ్యాంగ నిర్మాణకి అవమానం జరిగింది హైదరాబాద్ లో. రైట్ రామూర్తి గారు, చరణ్ కౌశిక్ గారు. టైం వేస్ట్, ఇది కరెక్ట్ గా మీరు కంట్రోల్ చేయాలండి. నాకు అర్థం కాదు. రైట్ చరణ్ కౌశిక్ గారు మాట్లాడు. రామూర్తి గారు ఒక్క నిమిషం. అందసత్యం గారు మాట్లాడుతున్నాం, మధ్యలో ఎట్లా వస్తాడు? నాకు అర్థం కాదు. అందసత్యం గారు, సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. అది రైట్. అందసత్యం గారు మీరు చెప్పండి. ఒకవైపు సమరాలు జరుగుతున్నాయి, మరోవైపు సమర పేరు మోగుతుంది, మీరు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం సహజం. అదే మనం అసహజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలకు రోజు రోజుకు నిధులు ఇంకిపోతున్నాయి, వనరులు లేవు, వనరులు తగ్గిపోతున్నాయి. ఒక తెలంగాణ కాదు, ఏ రాష్ట్రానికైనా. దానికి కారణం ఏంటంటే సెస్సుల రూపంలో కేంద్రంలోకి వెళ్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ 4 లక్షల కోట్ల కేంద్రానికే ఇచ్చింది. ఇట్లా దరిదాపు ఒక 15 లక్షల కోట్ల కేంద్రంలో పోయినప్పుడు వాటిని రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయడం అవసరం. ఇవాళ ట్యాక్సులు 41% అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా 50% ఇవ్వమని అడుగుతున్నాయి. నిన్ననే ఆ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటుండే, ఎక్కడ పోయినా ముఖ్యమంత్రులు 50% అడుగుతారు నిధులని. కాబట్టి ట్యాక్సెస్లో 41% అగ్రిమెంట్ ఉంది, కానీ వాస్తవానికి ఇస్తుంది 34%. మిగతా 7% కోసం వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ఇష్టమో లేక మోడీ ఇష్టమో కాకుండా ఒక స్టాట్యుటరీ డివిజన్ ఉండాలి. ఆ డివిజన్ 50% కావాలని అడుగుతున్నాయి. లేకపోతే రాష్ట్రాలకు ఇవాళ నిధులు లేవు, రాష్ట్రాలు సమీక్షించుకునే శక్తి లేదు. ట్యాక్సుల నుంచి వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సులు పెంచుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ ఇస్తే 4 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోయినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా డివల్యూషన్ ఫండ్స్ కూడా ఇంతకుముందు చరణ్ కౌశిక్ అన్నట్టు జనాభాని బట్టి వనరులు పంచుతున్నారు. సౌత్ ఇండియాలో జనాభాని అరికట్టిర్రు, నష్టపోతుంది. నార్త్ ఇండియాలో జనాభాని అరకట్లేదు, జనాభాని బట్టి నిధులు పంచుతున్నారు. కాబట్టి ఇంతకుముందు ₹1 రాష్ట్రం నుంచి వస్తే ₹6 పోతున్నాయి, మనకేం ₹1 ఇస్తే 42 పైసలు వస్తున్నాయి. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ జనాభాని బట్టి పంచుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జనాభాని గట్ట కాకుండా ఇతర వెయిటేజెస్ కూడా లెక్కబెట్టి ఈ ఫండ్స్ ని రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది తెలంగాణ కాబట్టి ఇది బీజేపీది కాదు, ఇది తెలంగాణ కాబట్టి టీఆర్ఎస్ది లేదా కాదు కాంగ్రెస్ది, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ది, మాది కాదు అనుకోవటానికి వీల్లేదు. ఈ 3 పార్టీలు ఎప్పుడో ఒకసారి పరిపాలించాల్సిందే. ఇప్పటికి 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. రానున్న కాలంలో ఇంకెవరైనా పరిపాలించవచ్చు. కానీ ఈ స్టాట్యుటరీ డివిజన్ మాత్రం ఉంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. అట్లా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కూడా రావాలి. మన తెలంగాణకి ఇంతవరకు నేషనల్ ప్రాజెక్టు రాలేదు. నేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్ర ఉంది, మనం ఎక్కడ మ్యాచ్ అవుతాం? రాజధానికి ఇప్పటికే 20,000 కోట్లు ఇచ్చారు, పోలవరానికి 45,000 కోట్లు ఇచ్చారు, 70,000 కోట్లు కావాలని అడుగుతున్నారు. ఇట్లా వాళ్ళకు చేస్తున్నట్టు దాంట్లో కేంద్రానికి తెలంగాణకు వచ్చినాయి ఏముంది? రొటీన్ వచ్చే ఫండ్స్ కాబట్టి స్పెషల్గా ఏమొచ్చినాయి? తర్వాత రెండవది, ప్రతిపక్షం ఉందని తగ్గించకూడదు. లాస్ట్ కేసీఆర్ ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్రం నుంచి 40,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు, చివరికి 11,000 కోట్లు ఇచ్చారు. అది అన్యాయమే కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో బట్టి 25,000 కోట్లు అంచనా వేసుకున్నారు. కేంద్రంలో నిర్మలా సీతారామన్ కూడా కేంద్ర బడ్జెట్లో 25,000 కోట్లు తెలంగాణకని కేటాయించింది. అంటే 25,000 కోట్లు నిజమయ్యే అవకాశం ఉంది. కానీ దాన్ని మించినటువంటి సహాయం చేస్తేనే ఇవాళ రాష్ట్రాలు సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ వాస్తవానికి నార్త్ ఇండియాలో ఉన్న పథకాల కన్నా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ పథకాలు చేపడుతున్నారు. ఇవి అప్పులు చేసి చేపట్టాల్సి వస్తుంది.
వనరులు సమీకరించి చేపట్టేటువంటి స్థితికి రాష్ట్రాలు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా అవసరం దానికి. రైట్ రైట్, థ్యాంక్ యూ అంది సత్యం గారు. డిబేట్లో పాల్గొన్న రామూర్తి గారు థ్యాంక్ యూ అండి, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, పైల కృష్ణారెడ్డి గారు, డాక్టర్ అందసత్యం గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక మొత్తానికి తెలంగాణలో ఒకవైపు సంబరాలు జరుగుతుంటే మరోవైపు సమర భేరీ మోగుతుంది. రాబోయే రోజుల్లో రాజకీయ వాతావరణం రసోత్తరంగా మారే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇది వాటి